ఇక్కడ మనం పిక్నిక్ కోసం రాలేదు, పని చేయడానికి వచ్చాం. ఇదే మనం పని చేయబోయే రిసార్ట్. గ్రహద్రోహం కన్నా పెద్ద ద్రోహం అండి. కొత్త ఉద్యోగం ఇప్పిస్తుంటే ద్రోహాలు అంటారేంటి? ఇచ్చారండి అంబానీ ఆఫీస్ లో ఉద్యోగం. సంతలకి ఏదోలాగా పాడిస్తారు. మీకోసం గెటప్లే మార్చుకున్నాం. మా సెటప్పులు కూడా మార్చుకున్నాం. కృష్ణుడు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే, ఈ రాజా ఏం చేసినా మీ అందరూ మంచి కోసమే. మట్టి గడ్డ మా చేత ప్రమాణం చేయించి మమ్మల్ని బానిసలు చేస్తారా? అది మీ దురదృష్టం. మంచి జీవితం చూపిస్తామని మోసం చేస్తున్నా. అది నీ దురదృష్టం. ఫ్రీలాన్స్ కెమెరామెన్ తీసుకొచ్చి నా బతుకు లెన్స్ లేని కెమెరా చేస్తారు. అది నీ దౌర్భాగ్యం. టీ సమోసాలు అమ్ముకునేదాన్ని చెఫ్ ని చేస్తానని చెప్పలేని పరిస్థితి. దరిద్రుడికి రెయిన్ కోట్ ఇచ్చినా బొగలేలు పడతాడు. మీరు అంతే. జీవితం మేక లాంటిది, మొక్క కింద పడుతున్నంత సేపే ఆటుంటుంది. అలాగే మనం కూడా ఓడిపోతుంటేనే లైఫ్ లో కిక్ ఉంటుంది. ఈ సీన్ కి సంబంధం లేకపోయినా డైలాగ్ మాత్రం చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. చెట్టు మీద ఉన్న కాయ రేపటికి పండు అవుతుంది. ఈ రోజు మన నష్టం రేపు లాభం అవుతుంది. అందుచేత బుట్టలో చేపలా ఓ గిల్ల 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 కొట్టుకోకుండా కొత్త చేపలో జాయిన్ అవ్వండి. పదనే వస్తాలే. రాజా గారు, ఇది ఆఫీస్ లా లేదు, చేసుకునే ఉత్సవ ప్రదేశంలో ఉంది. ఆగండి భద్రం గారు, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అందరూ కలిసి ఆడుతూ పాడుతూ పని చేసుకుందామని. బిల్డింగ్లు కట్టే ముఠామేస్త్రి ఇలాగే చెప్తాడు. బాగా చెప్పారు కేకే. నేను ఎప్పుడు బాగున్నదే చెప్తాలే. ఇక్కడ మనం ఏం చేయాలండి? జూలోకి వచ్చిన కొత్త కొత్తలో ఓ కంగారు పడిపోకు, చెప్తా నాకు. సార్ కాఫీ సార్. సార్ కాపీ అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నువ్వు నాకు కాపీ ఇస్తున్నావని అర్థం చేసుకోవాలా, కాపీ చూపిస్తున్నావని అర్థం చేసుకోవాలా? మీరు తగలని తెచ్చాను సార్. ఇచ్చి తగలడే. కాపీ కప్పు బద్దలు కొట్టేశావు. ఈ రోజు నిన్ను ఉద్యోగం తీసేస్తాను. వీడివ్వడండి, కప్పు బుద్దలైతేనే బుర్ర బద్దలైనట్టు అలా అరుస్తున్నాడు ఏమిటి? కొత్త క్యారెక్టర్ కదా, ఎంట్రీ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి పర్ఫార్మెన్స్ చేసేస్తాను. సార్ 10 రూపాయలు కాఫీ కప్ పగిలిపోతే 10,000 రూపాయలు ఉద్యోగం తీసేయడం అన్యాయం సార్. ఇది మొదటి కప్పు పగలగొట్టినప్పుడే నిన్ను తీసేస్తే అన్యాయం అవుతుందని తీయలే. ఎప్పటికి నువ్వు నాకు 5 కప్పులు పగలగొట్టావు. 3 కప్పుల్లో కాఫీ ఉంది, 2 కప్పుల్లో కాఫీ లేదు. నా దగ్గర రికార్డ్ అంతా ఉంది. ఆధార్ కార్డు లెక్కల్లో తప్పులు జరుగుతుంటేనే ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మీరేంటి సార్ ఇది కాఫీ కప్పుకే? నార్మల్. ఇంకా నిన్ను నేను పనిలో ఉంచుకుంటే నువ్వు నాకు కాఫీ ఇస్తున్నట్లుండదు. కాఫీ కప్పులు బద్దలు కొట్టుకోవడానికి పెట్టుకున్నట్టుంటుంది. కటా. ఎవరు మీరు? మేము సూర్య ఏజెన్సీ నుండి వచ్చామండి. ఓ, ఆ వెర్రి వేతలు మీరేనా? సరే, ఇంతకు ముందు మీరు ఏ పనులు చేసేవారు? నేను హోటల్ ఓనర్నండి. నేను చెఫ్ నండి. నేను యాంకర్ ని, డాన్సర్ ని, మరడమ్మ సర్కస్ కి. నేనైతే వైడ్ ఫోటోగ్రాఫర్ నండి. నేను బ్రోకర్ కమ్ ఆస్ట్రాలజర్. వెరీ గుడ్. మీలాంటి వాళ్ళే నాకు కావాలి. ఇప్పటి వరకు మీరు చేసిన పనులన్నీ మర్చిపోండి. ఎక్కడి నుండి మీరు ఏం చేయాలో, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? చేయాల్సిన పని గురించి. నేను చెప్పింది చెప్పినట్లు చేస్తే చాలు. నాకు పని కన్నా క్రమశిక్షణ ముఖ్యం, డబ్బుల కన్నా డిసిప్లిన్ ముఖ్యం, మాకు జీవితం కన్నా జీతాలు ముఖ్యం. నా పేరు బుద్ధా గురునాథం. అంతలా సాగవకండి. క్లారిటీగా వినండి. బుద్ధా గురునాథం. నా దగ్గర బుద్ధిగా ఉంటేనే మీకు చేతిలో పని ఉంటుంది, బ్యాంకులో జీతం పడుతుంది. లేదంటే కట్ అయిపోతుంది. కదండి, కరెక్ట్ గా పట్టుకున్నావు. కానీ ఈ జబర్దస్త్ పంచులు నా దగ్గర వెయ్యకో, కోసేస్తా. జీతమే కదండి? కాదు, జీవితానికి పనికొచ్చే వస్తువులు కోసేస్తా. ఇప్పుడు మమ్మల్ని ఏం పనులు చేయమంటారు? ముందుగా వెళ్లి రిసర్చ్ అంతా చూడండి. ఇక్కడున్న పనులేంటో, అవి చెయ్యాల్సిన పద్ధతి ఏంటో క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆ తర్వాత ఎవరెవరు ఏ పనులు చెయ్యాలో నేను చెప్తాను. గెటప్. వాడు బుద్ధాన్ని పేరు పెట్టుకున్నాడు గానీ లేకపోతే పగల కొట్టేసేవాడు. నువ్వేమనుకున్నావు అది కాదు. మర్రి చెట్టుకు చొక్కా ప్యాంటు వేసినట్టున్నాడు. వాడు మేనేజర్ ఏమిటండి? నరకాడికి సూపర్వైజర్ లా ఉన్నాడు. వీడి దగ్గర పనిచేయడం వల్ల కాదండి, మనకున్న తెలివితేటలకి ఆడి దగ్గర మనం 3 రోజుల కంటే ఎక్కువ పని చెయ్యం. అవునండి, వాడి దగ్గర కొవ్వు కోపం తప్ప కరుణ జాలి అని అక్షరాలే లేవండి. బుద్ధ గురునాథం క్యారెక్టర్ అంటే మనకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. నా దగ్గర అత్యుత్తమైన ఐడియా ఉందండి. అందరం కాషాయం కట్టేసి కాశీకి పోదాం. వీడి దగ్గర పనిచేయడం కన్నా అక్కడికి వెళ్ళి విభూది అమ్ముకోవడం ఉత్తమం అండి.
మీరందరూ సైనికులు అనుకున్నాను కానీ ఇంత సవట్లు అనుకున్నాను. ఇంత చిన్న సమస్యకే పారిపోతే పీరికాళ్ళు అంటారు. ఎదురు నిలబడి పోరాడితే దేనికి పనికిరాకుండా పోతాం. దోమలుంటే ఆయన పడుకోవడం మానేయకూడదు, ఆ, బోన్స్ ఉంటాయని చికెన్ తినడం మానేయకూడదు. ఎంత పెద్ద మగాడికైనా ఎంత గొప్ప పిస్తాకైనా చెత్తలాడికి బొక్కలన్నట్టు ఎక్కడో ఏదో బలహీనత ఉండే ఉంటుంది. బుద్ధ గురునాథాన్ని ఎక్కడ తొక్కాలో తెలియాలంటే వాడెక్కడ వంగుతాడో కనిపెట్టాలి. అంటే మనం అందరం ఎలకలు పట్టేవాళ్ళలాగా రంధ్రాన్ని వేసిన చేయాలన్నమాట. ఆ రోజుల్లో అశోకుడు బుద్ధుడు కూడా మా రీసెర్చ్ లో ఇదే స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టేవారు. నువ్వు మాట్లాడుకో భద్రం. నాకు భయం వేస్తుందండి. ఇదేమన్నా ఫస్ట్ నైట్ కాదు, ఫస్ట్ మీటింగే. అది కాదండి. మీద పడాలా ఏంటి? సారీ అండి, మీతో మాట్లాడాలి. నాతో మాట్లాడాలంటే మీద పడాలా? అయ్యో, నేను అది గ్రహించడం లేదండి. చూసినట్టుకున్నాడు. నమస్కారం సార్. ఇంతకీ రీఛార్జ్ అంతా చూసారా లేదా? చూసామండి. మరి చూసాక ఏమనిపించింది? రిసార్ట్ లో వాస్తు దోషం ఉన్నట్టు కనిపించిందండి. నీ వాస్తు పాండిత్యం నాకు అక్కర్లేదు. అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దని చెప్పాను. వాస్తులో లోపాలుంటే రిసార్ట్ ఓనర్స్ బెగ్గర్లు అయిపోతారండి. వాస్తులో లోపాలుంటే ఓనర్స్ పోతారు గానీ మనం కాదుగా. ఓనర్స్ ఎక్కడ ఉంటారు? ఫీల్డ్ లో ఉండేది మీరే, ఇక్కడ పనంతా నడిపించేది కూడా మీరే. ఒకవేళ వాస్తులో దోషాలుంటే స్విమ్మింగ్ పూల్ లో స్నేక్ వచ్చి ఈత కొట్టే వాళ్ళని కాటేయచ్చు. రెస్టారెంట్ లో మీరు తాగే కాఫీలో ఏ బల్లే పోతే పడచ్చు. అకస్మాత్తుగా మీరు కూర్చొనున్న బిల్డింగ్ కూలిపోవచ్చు. ఒకవేళ మీరు పోకుండా ఉన్నా కస్టమర్లు పోతే మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? వాస్తు దోషానికి విరుగుడే జాతకం. మీరు పుట్టిన తేదీ, టైము, లగ్నము వివరాలు ఇవ్వండి. మీ జాతక చక్రం వేసి మీ జీవిత చక్రాన్ని చెప్పేస్తా. దోషాలు ఏమైనా ఉంటే దాని పరిహారం కూడా చేయిస్తా. మీ ప్రాణాన్ని కాపాడతా. 20/12/1962 ఊరు గజపతి నగరం, భరణి నక్షత్రం. ఈ వివరాలు చాలండి, మీ బతుకు మొత్తం బయట పెట్టేస్తాను. ఒక్క నిమిషం. ఆ గురునాథం గారి గుట్టు తెలిసిందండి. వాడు ఇంట్లో పిల్లి, వీధిలో పులి. భద్రం గారు వాడి జాతకం చెప్పండి, చిరంజీవి సినిమా పేరు చెప్తారేంటండి? మీ మైండ్ మేడి పండులా ఉంది. నేనంటుంది ఆ గురునాథం గారు భార్యా విధేయుడు అని. వాడు బయట ప్రకాశ్ రాజులా ఉన్నా ఇంట్లో పోసాని కృష్ణమూర్తిలా ఉంటాడు. అతని భార్య చెప్పేదే వేదం, ఆవిడ చేసిందే చట్టం. అంటే గురునాథం భార్యని కనుక మనం లైన్ లో వేచేసుకుంటే ఈ గురునాథం మన గుప్పెట్లో ఉంటాడు. రాజా గారు అంత పెద్ద వ్యక్తి ఇంత చిన్న గుప్పెట్లో ఎలా ఉంటాడు? కొట్టు. నన్నెందుకు కొట్టారు? ఇదే గురునాథం గారి ఇల్లు. గురునాథం గారు ఇంట్లో ఉన్నారంటారా? వాడేమన్నా విట్లాచార్య సినిమాలో వెళ్ళనుకున్నారా? ఒకేసారి 4-5 చోట్ల ఉండడానికి. ఇగోండి, ఆలస్యం అమృతం అనకుండా అన్నారు. ఆలస్యం చేయకుండా ఇలా గౌరీకి లైటింగ్ కొట్టేద్దాం పదండి. బంగారమేనా? అది ఒరిజినల్ అనుకుంటా. నీకు అవును చూస్తే ఏమనిపిస్తుంది? ముందు నుంచి చూస్తే పెద్దగా అనిపించట్లేదు, మరి వెనక ఎలా ఉందో. చెప్పు దిగిపోద్ది యాదవ. నేను అడిగింది ఫిగర్ గురించి కాదు, క్యారెక్టర్ గురించి. నాకైతే ఆ రెండింటి గురించి కూడా ఐడియా లేదండి. అలా అద్దంలో చూసుకుంటూ మెలికలు తిరిగిపోతుందంటే గౌరీకి అందం పిచ్చని అర్థం. ఓ 4 కేక పుట్టించే కామెంట్లు ఇసిరామంటే రాంబాణాల పొంగిపోయి మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ముందు నన్ను ఏమంటారా? ఏమిటండి? బాణాలండి, బాణాలు. ఇక్కడ భాష ఎవర్రా? మీరే. అయితే నేనే వేస్తా. ఏంటది? బాణాలు. బాణాలా? నువ్వు ఎక్స్ట్రా చేకా? గుడ్ మార్నింగ్ మేడం. ఈవిడ అద్దం ముందు నిలబడితే సునామీ వచ్చినా పట్టించుకునేలా లేదండి. మిమ్మల్ని చూస్తుంటే పొట్టి చీర కట్టుకున్న యాపిల్ బ్యూటీ సమతలాగా. చీకటికి చీర కట్టినట్టుంది. ఈవిడ సమంత ఏమిటండి? మేడం మేము కొత్తగా జాయిన్ అయ్యే స్టాఫ్ మేడం. మేనేజర్ సార్ మీకు ఏం కావాలో కనుక్కోమన్నారా? ఓ అవును కదా, బయట బాగా ఎండలుగా ఉన్నాయని ఇప్పుడే టీవీలో చెప్పారు, నేను చూసాను. మేడం నీకు కనెక్ట్ అవ్వలేదు, నాకే కనెక్ట్ అయింది.
బయట ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కందిపోతారు. అయ్ బాబాయ్, వేడి తగిలితే మీ బాడీ గంధపు చెక్కలాగా ఉంది, తాటి చెక్కలాగా అయిపోదు. శుక్రగ్రహంలో ఉన్న మీ ముఖం శనిగ్రహంలో మారిపోతుందండి. అయితే వర్షం పడే ఛాన్సులు ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, మరో వారం రోజుల వరకు ఎండలు పొయ్యి మీద పెనంలా ఉంటాయి. కరెక్టేలేండి. చికెన్ రేట్ పెరిగిపోతే చీకులతో తింటాం. లేడీస్ నాన్ వెజ్ తింటే లావ్ అయిపోతారని మా బామ్మ చెప్పిందండి. ఇండియా మీద పాకిస్తాన్ యుద్ధానికి వచ్చిందని న్యూస్ వచ్చింది, నిజమేనా? ఇదండి బేక్ ఫెయిల్ అయిన బండిలాగా ఎటు వెళ్ళిపోతుంది. ఎక్కడో తేడా కొడుతుందండి. ఇంకాసేపు ఇక్కడే ఉన్నామంటే మన మెదడులో ఉన్న నరాలన్నీ తెగిపోయేలా ఉన్నాయండి. పొలంలో కరెంటు వైర్లు ఎలా తెంపేస్తారు? ఇది చాలా అన్యాయం కదా. అదిగో అక్కడ ఉంది. మన మగాళ్ళు గౌరీని బుట్టలో వేస్తామని చెప్పి కోర్లపడ్డారు. ఇప్పుడు మనం గౌరీతో మాటలు కలిపి మనతో చేతులు కలిపేట్టు చేద్దాం. మన స్త్రీ జాతి పవర్ ఎట్టో చూపిద్దాం. హలో, మీ జుట్టు చాలా బాగుంది. ఏ షాంపూ వాడతారు? మీ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? జుట్టు గురించి అడిగితే డ్రెస్ గురించి చెప్తుందంటే ఇంకేమైనా పిచ్చా? మీరేం షాంపూ వాడతారో చెప్పండి, నేను అది ట్రై చేస్తాను. సుల్తాన్ సినిమాలో హీరో సల్మాన్ ఖాన్ ఉన్నాడు కదా, ఆయన నెక్స్ట్ సినిమా ఏంటండి? సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పు. నా చీరలన్నీ డ్రై క్లీనింగ్ ఎత్తాను, చాకులతో అస్సలు ఉతికించును. మంచి పని చేస్తున్నారు. ఎడాపెడ బట్టలు ఉతికేస్తే రంగులు పోతాయండి. అవునండి, నాకు మా వారికి రామ్ చరణ్ మూవీస్ అంటే భలే ఇష్టం అండి బాబు. రేడియోలో స్టేషన్లు కలిసిపోయినట్టు రకరకాలుగా మాట్లాడుతుందంటే ఇదిగో పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు కదా, నా పెళ్లి అక్కడే జరిగింది. ఏంటి, మీ పెళ్లి స్వర్గంలో జరిగిందా? మా అత్తయ్య గారు నా పెళ్ళైన 4 రోజులకే పోయారండి బాబు. పోతారే, ఎందుకు పోరు? నీతో మాట్లాడితే మనుషులు కాదు దేవుళ్ళు కూడా పిచ్చికి పోతారు. ఇదిగో మా వారు కూడా నీలాగే పాల డబ్బలాగా బొద్దుగా ఉంటారు. నిన్ను చూస్తుంటే మా వారు గుర్తొచ్చేస్తున్నారు. అయ్య బాబా, మీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు. పొయ్యి మీద పప్పెట్టుని మాడిపోతే వెళ్ళొత్తునా? అమ్మా, ఈ గౌరీ చాలా అరుదైన జాతిలో ఉంది. దీనికి పిచ్చా బెర్రా, పొగరా బలుపా ఏమి అర్థం కావడం లేదు. ఇంకాసేపు మాట్లాడుంటే మనకే ఏదో అయిపోయి ఉండేది. వాళ్ళు ఏమంటున్నారు? నీకు పుట్టు చెవిడని తెలియక వాళ్ళు నిన్ను పొగుడుతున్నారు. ఏం పొగిడారు? అబ్బా, పొగడతలనేసరికి కోతి కొబ్బరి ముక్క దొరికినట్టు మొక్కం వెలిగిపోతుంది చూడు. నోర్లేస్తుందేంటి? ఇంకేం లేచినా అదే ఇంకేం చేసినా నువ్వు ఊరుకోవుగా. బయట సింహూల అందరూ నన్ను చూసి వణుకుపోతుంటారు. నేను మాత్రం నిన్ను చూసేసరికి మలేరియా వచ్చిన పిల్లిలా వణకాల్సిందే. ఏమన్నావు? నువ్వు దేవత అంటున్నా. వినపడలేదు. స్పీకర్ లేని సెల్ ఫోన్ అయినా వాడొచ్చు, కానీ మైక్ లేని పిల్లని వాడడం చాలా కష్టమండి. దీనికన్నీ గాయత్రి మంత్రం ఉపదేశించినట్టు అన్ని చెవిలో చెప్పాల్సిందే. ఇట్రా, నీ బతుకు పెళ్ళయి నాళ్ళయింది, ఒక్కసారైనా నన్ను పొగడు చచ్చావా? వాళ్ళు చూడు, ఉద్యోగులు చేరిన వెంటనే నన్ను పొగడ్డం స్టార్ట్ చేశారు. అవి పొగట్టలు కాదే, బిస్కెట్లు. ఏమన్నావు? పంజైనా తల కొట్టుకుని ఏ లాభం? కానీ వాళ్ళకు ముందు ఇంకో 3 అబ్బాయిలు వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడారో విని చెప్పు. ఏంటి, కుర్రాళ్ళు వచ్చారా? పేపరోడికి బిల్లు ఇవ్వలేదా? అంటే నేను
మిమ్మల్ని చూస్తుంటే పొట్టు తిరగట్టుకున్న యాపిల్ బుట్టి సమతలాగా ఉన్నారండి. మేడం మేము కొత్తగా జాయిన్ వస్తే యాప్ మేడం మేనేజర్ సార్ మీకు ఏం కావాలో కనుక్కోమన్నారండి. బయట ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కందిపోతారు. నేను పంపించానని అబద్ధం చెప్పారంటే, ఆ రాజాగాడు గౌరీని పొగిడాడంటే ఏదో ఉంది. అదేంటో నేను తెలుసుకోవాలి. తింటవా? వద్దులే. నేనంతా ఓకేనా? ఓకేనా? గుడ్. ముక్కలు కొంచెం సన్న కట్ చేయి. ఓకే. ఏంటి భద్రం గారు ఫ్రై అండి. ఓకేనా? ఏంటి బుద్ధులే? తిండి పోవాలంటరా పని చేయి. చేస్తాంలే. వచ్చేస్తున్నా. వేడి వేడిగా తయారైపోతుంది. వేడి వేడి పకోడి, వేడి వేడి పకోడి, కానీ. వేడి వేడి పకోడి. పని బాగా జరుగుతుందా? అబ్బో బ్రహ్మాండంగా జరుగుతుందండి. మీరు ఆ సూట్ తోనండి, మీ రిసార్ట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. పని బాగా జరుగుతుందా అని అడిగితే పల్నాటి యుద్ధాల గురించి చెప్తావేటి? నీకు అసలు బుద్ధుందా? ఆడుకుంటున్నట్టున్నారు. చెయ్యండి చెయ్యండి, పని బాగా చెయ్యండి. తిన్నవా ఆపి పని చెయ్యి. అయ్ బాబోయ్. మన పని మనం చేసుకోకుండా గౌరీతో ఈ గోల్ ఎందుకు? అది కాదు ఐశ్వర్య, సీరియల్లో స్క్రీన్ ప్లే లాగా సంబంధం లేని ట్రాకుల గురించి ఓ మాట్లాడుతుందేంటి? జబర్దస్త్ కిట్లా గౌరీ మాట్లాడిన దానికి లాజికల్ తీస్తే నేతి బీరకాయలో నెయ్యి తీసినంత కష్టం. అవునండి, గ్రహానికి దూరం ఎంతో చెప్పొచ్చు కానీ సాహిత్యం లేని గౌరీ గారి మాటలకు అసలు చెప్పండి. గురునాథం మూర్ఖుడైతే గౌరీ ముద్దు. పని చేయకుండా ఒప్పరు మీటింగ్ ఏంటి? అదే అదే ఎవరు ఏ పని చేయాలో డిస్కషన్ చేసుకుంటున్నా. అది చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. నువ్వు వెళ్ళి రైస్ పెట్టు. నువ్వు వెళ్ళి కాయగూరలు కట్ చేయి. నమస్కారం సార్. ఓకే సార్. నువ్వు వెళ్ళి మసాలా పెట్టు. నువ్వు వెళ్ళి పాలు రెడీ చేయి. మరి నేనేం చేయాలి సార్? నువ్వు లోపలికి వెళ్ళి అంటులు తోము. మరి నన్ను గార్డెన్ క్లీన్ చేయమంటారా? నీతో మాట్లాడాలి, పక్కకు రా. నేనా? ఏ చెవుడా నీకు? నిన్నే పిలిచేది రా. భద్రం పంచికట్టు గురునాథ గారికి బాగా నచ్చినట్టుంది. భద్రం వేసిన వాస్తు విత్తనం గురునాథం గుండెలో లేచింది. మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. గురునాథం చెప్పిన పని చేయకపోతే మన ఉద్యోగం ఊడిపోతుంది. వెళ్ళు. సరే సరే. భద్రం, నా జాతకం చూస్తానో చూసావా? తీక్షణంగా పరిశీలించి చూశానండి. ఏమైనా దోషం కనిపించిందా? డాన్సర్స్ మధ్యలో హీరోయిన్ లా కనిపించినట్టుగా ఉందండి మీ జాతకం. గవర్నమెంట్ పాలసీలా తికమగ్గా ఉందండి. అంటే నా జాతకం చెప్పలేవా? మహాభిషక్ని అంత సులువుగా వదిలేస్తానా చెప్పండి? మంచి రోజు చూసుకుని మీ జాతక చక్రానికి దండేసి పూజ చేసి లోతుగా పరిశీలిస్తే దోషం ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత పరిష్కారం నేను చెప్తానుగా. ఏదో తొందరగా చూసి తగలడే. ఏరా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని పని చేస్తున్నావా? నీ కంటులు తోవడం కూడా రాదా? అది కాదు సార్, ఏదో పొరపాటు చేయి. పొరపాటు తడబాటు అన్న మాటలు నా దగ్గర వినబడకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. ఇది మొదటి తప్పు కాబట్టి ఫైనాన్స్ వదిలేస్తున్నాను. ఇంకొకసారి పగిలిందనుకో నీ ఉద్యోగం ఊడిపోతుంది. టేక్ కేర్. ఏమిటండి స్కేల్ అంటున్నాడు, కొంపదీసి కొడతాడా? అర్థమైంది. కానండి. ఈ గురునాథం గారు రంగు దాగిన గుర్రాల మీదడిపోతున్నాడు. ఆయన గంప కింద కెట్టేస్తే గానీ ఇక్కడ కూర్చొని పని చేయలేం. గురువాయూరప్పనే గురునాథాన్ని తలుచుకున్న వెంటనే కళ్ళెవ లాంటి గౌరీని చూపించావా? చెప్తా. ఏమండి, మీతో పాలు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలండి. నాకు వినపడటం లేదని తెలిస్తే వాడు నా గురించి ఏమనుకుంటున్నాడో తెలీదు. ఏం వాగుతాడో వాగనిచ్చి అసలు విషయం బయట అసలు విషయం ఏంటంటే అండి, ఇదిగో ఆ రాజా నాతో ఏదో మాట్లాడాడు, విను. కిచెన్ ప్లేట్ పగలగొట్టి నా పిల్లం దగ్గర పిడేలు వాయించడానికి వస్తున్నాడు. వాడేం వాగాడో వింటా, తర్వాత వాడి తాట తీస్తా. ఇదిగో ఆ మైండ్ వాయిస్ ఆపి రాజా నాతో ఏం మాట్లాడాడో విని తగలడు.
దీని ముందు రాకెట్ ఎగిరినా దీనికి వినబడదు. యాపాకలాంటి ఈ నిజం మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదండి. మిమ్మల్ని చూస్తుంటే నా మనసు కారిపోతుంది. మేనేజర్ గారి భార్య అని మిమ్మల్ని మేనేజ్ చేయడానికి రాలేదు. మరి దేనికొచ్చావురా? గురునాథం గారి జాతక చక్రంలో గుండ్రాయంత గండం ఉంది. అనుకోకుండా ఆకృతి దుష్టయోగం నడుస్తుందండి. ఆయన పుట్టిన తేదీ 20కి ముందు అంటే 6, 9, 12 తేదీలో పుట్టిన వాళ్ళు ఆయన పుట్టిన తేదీ తర్వాత అంటే 22, 25, 28 తేదీలో పుట్టిన మాలాంటి వాళ్ళు గురునాథం గారి పక్కనే ఉంటే ఆయన ప్రాణాలు శారనర్లా నిలబడతాయండి. లేదంటే అంబులెన్స్ అవసరం లేకుండానే ప్రాణాలు అంతవాయిలో కలిసిపోతాయండి. చాలాసేపు మాట్లాడాడు. ఏం చెప్పాడు? అయ్యో మీరు చచ్చిపోతే నేను ఏం చెయ్యాలి? వచ్చావు ఇంకా నేను పోలేదు కదా, అప్పుడే ఫ్యూచర్ ప్లాన్ కోసం ఎందుకు టెన్షన్ పడతావు? ఎందుకండి రాజాను అపార్థం చేసుకుంటారు? నేను రాజాని అపార్థం చేసుకోలేదు, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. అంత పక్కగా మీరు పోతారని చెప్తుంటే నమ్మనంటారేంటి? మీరు మనిషా న్యూస్ రిపోర్టరా? అబ్బాయిట్రా, ఇదంతా వాళ్ళు నన్ను భయపెట్టి కంట్రోల్ చేయడానికి వేసిన ప్లాను. అది నీకు అనవసరం. వాళ్ళను ఉద్యోగం నుంచి తీనని నాకు మాట ఇవ్వు. నీకేమైనా పిచ్చా? ఆ రాజాగాడు చెప్పింది అంత అబద్ధమని నీకు నేను నిరూపిస్తా. అబద్ధమే నిజమని నిరూపించడానికి ఓటికి నోటు కేసు కాదు, నీ చావుకి సంబంధించిన విషయం. రిస్క్ చేయడానికి నేను ఒప్పుకోను. వాళ్ళందరూ ఇక్కడ ఉండాల్సిందే, మన రిసార్ట్ లో పని చేయాల్సిందే. అలాగని నువ్వు నాకు మాట ఇయ్యాల్సిందే. అబ్బా గౌరీ, జాతకం సంగతి ఏమో గాని ముందు నువ్వు పెట్టే నసకి నేను చచ్చిపోయేలాగున్నాను. అబ్బా గొనుగుడు ఆపండి, ఒట్టేయండి. అలా నన్ను నచ్చబెట్టి చంపకే, నీ మీదొట్టు. సరేనా? నేను వాళ్ళని ఉద్యోగం నుంచి తీయను, సరేనా? ఏమన్నారు? బాబాయ్ అలా చేసుకోకండి, ఇప్పుడే చచ్చిపోతుంది. బాబాయ్ ఇక్కడ మేము పనిలో ఉండగా ఆ రోగం నీకు పోదు గురునాథం.